హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సో దీనికోసం మనం ఫస్ట్ కడాయి తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి అవి కొద్దిగా వేగాక దానిలోనే ఆనియన్స్ వేసుకొనేసి దోరగా వేయించుకోవాలండి. ఇలాగా కొద్దిసేపు వేడయ్యాక దీనిలోనే పచ్చిమిర్చి వేసి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకునేసి వేయించుకోవాలి. ఇది ముందైనా వేసుకోవచ్చు, బట్ నేను ఇప్పుడు వేసుకున్నానండి. సో దీని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకునేసి మగ్గించుకోవాలి. సో ఇది అదే మెత్తగా మగ్గడం కోసం మూత పెట్టుకుంటామండి. సో ఇలాగా మగ్గాక ఇందులోనే మనం పసుపు, కారం, తగినంత ఉప్పు వేసుకునేసి మళ్ళీ కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుంటాము. ఇలాగా మగ్గించుకున్నాక వీటిల్ని కొద్దిగా మసాలాలన్నీ కలిసాక దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని వాష్ చేసుకున్న చేపల ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటాం అనమాట. ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకున్నాక దీన్ని మనం ఒక 2-3 మినిట్స్ మసాలాలు పట్టే వరకు ఉంచుకోవాలండి. ఇలాగ వేసుకోవడం వల్ల ఏంటంటే చేప ముక్క కొంచెం విరగకుండా కొద్దిగా వేగుతుంది అనమాట, ఉడకకుండా కొంచెం వేగుతుంది. సో ఇలాగా ఇది ఒక సైడ్ బాగా వేగాక మళ్ళీ రెండో వైపు కూడా మసాలాలు పట్టించుకోవడం కోసం వేయించుకుంటాము. ఇలాగ రెండో వైపు కూడా వేడయ్యాక అది కొద్దిసేపు మనం ఒకసారి అన్నీ సరిగ్గా పట్టాయి లేదని ఒకసారి మనం బాండల్ని అటు ఇటు పెట్టుకున్న కడాయిని అటు ఇటు తిప్పుకోవాలండి. అలాగ తిప్పుకున్నాక కొద్దిసేపు మగ్గించుకుంటాం మళ్ళీ మూత పెట్టేసుకొని. ఇలాగ మూత పెట్టి మగ్గించుకున్నాక ఇందులోనే మనము ఈ చేపల పులుసుకి మనము వంకాయ, మామిడికాయ అవి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో నేను ఇప్పుడైతే వేసుకున్నాను. ఇలాగా మూత పెట్టుకు మగ్గించుకున్నాక దీనిలోనే వంకాయ, మామిడికాయ కూడా వేసేసుకునేసి దీనిలోనే మనం ముందుగా చింతపండు నానబెట్టుకుని ఉంటామండి. ఇలా చింతపండు నానబెట్టుకున్న పులుసుని పిప్పి తీసేసి చింతపండు గుజ్జు వరకే పోసుకుంటాం అనమాట. ఇలాగ చింతపండు గుజ్జు పోసుకున్నాక మళ్ళీ ఒకసారి మనం కడాయిని ఒకసారి తిప్పుకుంటాం అన్నీ. అంటే మనం ప్రతిసారి గరిటతో కరిబెడితే ఏంటంటే ముక్కలు విరిగిపోతాయి అన్నమాట, చేప ముక్కలు. అందుకనేసి మనం అటు ఇటు కడాయిని తిప్పుతాము. సో అలాగ అన్నీ కలిసేసి మిక్స్ అయ్యాక దీనిలోనే మనం దానికి తగినన్ని సరిగా చింతపండు పులుసు పోసేసుకున్నాక ఉప్పు, కారం కొంచెం సరిపోయిందా లేదా అని టెస్ట్ చేసుకుంటాము. సో ఇలాగ టెస్ట్ చేసుకున్నాక కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గించుకున్నాక దీనిలోనే కొద్దిగా మెంతుల పొడి మెంతులు వేయించి పొడి చేసుకున్న పౌడర్ని దీనిలో వేసుకుంటామండి. ఇలాగా వేసుకున్నాక కొద్దిసేపు మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని చేప ముక్క ఉడికితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, మనకు తగినంత పులుసు ఉంచుకొనేసి. సో ఇలాగా చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు ఎప్పుడైనా ఇలా చేస్తుంటే కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.